హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ ఏపీఎస్ఆర్టీసీ. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కృష్ణానది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది. తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని పిలుస్తారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీంలోని హంసల్ దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసల్ దీవి అనే పేరు ఎలా వచ్చిందంటే, హంసలు ఎక్కువగా ఈ ప్రాంతంలో తిరగడం వల్ల హంసల్ దీవి అనే పేరు వచ్చిందని ఒక నానుడి. ఇంకో విషయం ఏంటంటే, గంగా నది అందరి పాపాలను హరించి తను అపవిత్రమైందని చెప్పేసి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు గంగాదేవిని కాకి రూపంలో మార్చి, కాకిని సకల పుణ్యతీర్థాల్లోకి వెళ్ళి స్నానమాచరించు, నువ్వు ఎక్కడైతే మళ్ళీ హంసగా మారుతావో నీ పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంటావని చెప్పేసి శ్రీ మహావిష్ణువు గంగాదేవికి చెప్పడం వల్ల గంగా పుణ్యతీర్థాలన్నింటిలో స్నానం చేస్తూ చివరికి కృష్ణానది సాగర సంగమం అయ్యే బంగాళాఖాతంలో కృష్ణానదిలో స్నానం చేసి లేవగానే కాకి తన రూపాన్ని మారి హంసగా మారటం వల్ల హంసల్ దీవి అనే పేరు వచ్చి ఇక్కడి నుంచి గంగాదేవి తన పూర్వ వైభోగాన్ని చాటుకోవడం వల్ల ఈ హంసల్ దీవి అనే గ్రామానికి హంసల దేవి అని వచ్చిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సంజీవ్ ఏపీఎస్ఆర్టీసీ. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు హంసల్ దీవిలో జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని సముద్ర స్నానాలు చేస్తారన్నమాట. శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం శ్రీ శృంగేరి శారదాపీఠం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుండి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫిబ్రవరి 11వ తారీఖున స్వామివారి కళ్యాణం, 12వ తారీఖున మాఘ పౌర్ణమి సముద్ర స్నానాలు చేస్తారన్నమాట. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారని ఇక్కడి ప్రజల నమ్మకం.
వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏపీఎస్ఆర్టీసీ అవనిగడ్డ డిపో వారు సముద్ర స్నానం రోజున అంటే ఫిబ్రవరి నెల 12వ తారీఖు మాఘ పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు. అవనిగడ్డ నుంచి డైరెక్ట్ హంసల దేవి వరకు బస్సు సౌకర్యం కలదు. భారతదేశంలోని 180 పవిత్రమైన విష్ణు దేవాలయాల్లో హంసల దీవిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. వేణుగోపాల స్వామి తన భార్యలు రుక్మిణి మరియు సత్యభామలతో దర్శనమిస్తారు. ఈ ఆలయం కృష్ణానది ఒక శాఖ బంగాళాఖాతంలో కలిసిపోయే పవిత్ర ప్రదేశంలో ఉంది. ఇక్కడే సాగర సంగమం అంటారన్నమాట. హంసలదేవి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నేరుగా అవనిగడ్డకు బస్సు సౌకర్యం కలదు. హైదరాబాద్ నుంచి అవనిగడ్డకు, విశాఖపట్నం నుంచి అవనిగడ్డకు, రాయలసీమ కర్నూలు నుంచి, శ్రీశైలం నుంచి, తెలంగాణ భద్రాచలం నుంచి కూడా అవనిగడ్డకు డైరెక్ట్ బస్సు సౌకర్యం కలదు. అవనిగడ్డ వచ్చి అవనిగడ్డ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హంసల దేవి వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసి మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయగలరు. హంసల దీవి నుంచి మనం సముద్ర స్నానానికి వెళ్ళే మార్గంలో దట్టమైన మడడవలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో జయ జానకి నాయక సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. చాలా అందమైన ప్రదేశం.
మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానాలు చేసే ప్రదేశం ఇదే. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్య విషయం ఏంటంటే లోతుకి వెళ్ళి స్నానాలు చేయొద్దు. చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి దగ్గరలోనే ఉండి అందరూ సముద్ర స్నానం చేసి జాగ్రత్తగా ఇళ్లకు చేరవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది సముద్రంలో కలిసే సాగర సంగమం కూడా ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రమాదకరమైన ప్రాంతం కాబట్టి ఎవరిని అనుమతించట్లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం హంసదేవి ఆ గుడి పక్కనే కొంచెం దూరంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. తప్పక చూడండి. పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న ఉల్లిపాలెం గ్రామంలో
శ్రీమన్నారాయణ స్వామి గోదాదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం. ఇక్కడ శ్రీమన్నారాయణ స్వామి 11 అడుగుల భారీ విగ్రహంతో దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ ఊర్లో శ్రీమన్నారాయణ అనే పేరు, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి అనే పేర్లతో ఈ ఉల్లిపాలెం చుట్టుపక్కల గ్రామాల వారు స్వామివారి పేర్లు పెట్టుకుని ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ శ్రీమన్నారాయణ స్వామివారి దేవాలయం దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.